శిథిలాలయం 9వ భాగం. ఎలుగుబంటు చేత గాయపడిన వాళ్ళలో ఎక్కువ మంది సవర స్త్రీలు, పిల్లలు. మగవాళ్ళు దాన్ని చంపేందుకు ఈటలు, కర్రెలు అందుకునేంత లోపలే ఎలుగుబంటు చేయవలసిన ఘోరమంతా చేసి పారిపోయే ప్రయత్నంలో ఉన్నది. ఆ దశలో దాన్ని పట్టుకునేందుకు నాగమల్లి, శిఖముఖి ముందుకురికారు. వాళ్ళు ఎలుగుకేసి పరిగెత్తడం చూసిన సవరులు ఈటల్ని దానికేసి విసరకుండా ఆగారు. అవి గురితప్పి తమ నాయకుడి కూతురుగ్గాని శిఖముఖిగ్గాని తగలవచ్చని వాళ్ళు భయపడ్డారు. ఎలుగుబంటు ఓసారి 2 కాళ్ళ మీద నిలబడి తనను సమీపిస్తున్న నాగమల్లి మీదకి దూకబోయింది. నాగమల్లి ఏమీ చలించక పిడికిళ్ళు బిగించి ఉన్న చోటనే నిలబడింది. ఆ సరికి ఎలుగును సమీపించిన శిఖముఖి కాలితో బలంగా దాని నడుం మీద ఓ తన్ను తన్నాడు. ఎలుగుబంటు ఆ తాపువేగానికి గాండ్రిస్తూ కిందపడి చప్పున లేచి అరణ్యం కేసి పరిగెత్తసాగింది. పీడ విరగడైనట్టు చూసి శిఖముఖి వెనుదిరగబోయాడు. కాని అంతలో అతడి దృష్టి మెరుపులా ఎలుగుబంటుకేసి పరిగెత్తుతున్న నాగమల్లి మీద పడింది. ఇప్పుడామె చేతిలో ఒక ఈట కూడా ఉన్నది. వెనకనుంచి తండ్రి గండుపోతూ మరికొందరు ఆగమని కేకలు పెడుతున్నా ఆమె లెక్క చేయకుండా ముందుకు పరిగెత్తసాగింది. నాగమల్లి సాహసం చూసి శిఖముఖి మనసులో మెచ్చుకున్నాడు. కాని ఆమె చేస్తున్నది దుస్సాహసమని, ప్రమాదం తెచ్చిపెట్టేదని అతడికి తోచింది. ఆ వెంటనే అతడు మళ్ళీ అంటూ కేకపెట్టి ఆమెకేసి పరిగెత్తాడు. ముందు ఎలుగుబంటు, దానికి కొంచెం వెనకగా నాగమల్లి, ఆమెకు కాస్త దూరంలో శిఖముఖి పరిగెత్తుతూ అందరూ చూస్తుండగానే అరణ్య వృక్షాల వెనుక మాయమయ్యారు. ఆ ఎలుగుబంటు రూపంలో ఉన్నవాడు పూజారే, సందేహం లేదు. ఆ పూజారి కుక్క మంత్రతంత్ర విద్యల్లో సాటిలేనివాడు. శివాలు, వాడు నా కూతుర్ని నీ కొడుకుని చంపడానికో లేక ఎత్తుకుపోవడానికో ఈ మాయ రూపంలో వచ్చాడు. ఇద్దర్ని సమ్మోహపరిచి వెంట తీసుకుపోయాడు. ఇప్పుడేం చేయటం అంటూ గండుపోతూ అరవసాగాడు. శివాలుడికి పూజారి శక్తి సామర్థ్యాల్లో గండిపోతుకున్నంత గుడ్డి నమ్మకం లేదు. ఎలుగుబంటును తరుముతూ తన కొడుకు గండుపోతు కూతురు పరిగెత్తడంలో అతడికి పూజారి సమ్మోహన విద్య ఏమీ ఉన్నట్టు అనుమానం కలగలేదు. కాని వాళ్ళిద్దరూ ఒకసారి కీకారణ్యంలో జొరబడిన తరువాత ఆ దుర్మార్గుడి నుంచి ఎలాంటి ప్రమాదమైనా సంభవించవచ్చని అతడికి కొంచెంగా భయం కలిగింది. శివాలుడు ఏమీ చేయటమా అని ఆలోచించేంతలో విక్రమకేసరి 3 శబరులతో అతన్ని సమీపించి, శివాలు, నేను వెంటనే శిఖముఖి సాయం వెళ్తాను. అతడికి ఎలుగుబంటు నుంచి ప్రమాదం వస్తుందని కాదు నా భయం. ఆ శిథిలాలయ పూజారి ఈ చుట్టుపక్కల అరణ్యంలో ఎక్కడో మాటు వేసి ఉంటాడని నా నమ్మకం అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను కేసరి. వాణ్ణి, నాగమల్లిని, కనబడిన వాళ్లను కనబడినట్టు ఇక్కడికి లాక్కురండి అన్నాడు శివాలుడు. నేను వద్దని కేకలు పెడుతున్నా పరిగెత్తింది నాగు. నేను వెంటనే తిరిగి రమ్మన్నానని చెప్పండి అని గండుపోతూ విక్రమకేసరితో చెప్పి అతడు బయలుదేరి పోబోతుండగా భుజం పట్టుకొని ఆపి, ఆ ఎలుగొడ్డుందే అది పూజారే అని నా అనుమానం. అది దొరికితే ప్రాణాలతో కాకుండా చంపి చర్మం వలుచుకు వస్తే సరిపోతుంది. ఆ చర్మాన్ని ఎండగట్టి నా ఇంటి గడప దగ్గర కాలు తుడుచుకునేందుకు ఉపయోగిస్తాను అన్నాడు. విక్రమకేసరి అతడి మాటలకు సరే అని తలూపి అనుచరులతో అరణ్యం కేసి పరుగు తీశాడు. వాళ్ళు అరణ్యం చేరగానే శిఖముఖి, శిఖముఖి అంటూ కేకలు ప్రారంభించారు. కాని జవాబు రాలేదు. వాళ్ళలో కొందరు అడుగుజాడల కోసం నేలమీద వెతకటం ప్రారంభించారు. ఆ ప్రాంతాలకు చెందిన అడవి జంతువులు, మనుషులు నడిచిన కాలిగుర్తులు అనేకం వారికి కంటబడినాయి. కాని నాగమల్లి, శిఖముఖుల కాలిగుర్తులు వాటిల్లో ఏవో తెలుసుకోవడం ఎలా? ఎలుగుబంటు వాళ్ళిద్దరినీ అరణ్యంలో చాలా లోపలికి తీసుకుపోయినట్లున్నది. మనం 2 ముఠాలుగా చీలి వెతకటం మంచిది అన్నాడు కేసరి. ఆ వెంటనే ఇద్దరిద్దరూ ఒక జట్టుగా బయలుదేరి అరణ్యంలో కేకలు పెడుతూ శిఖముఖి, నాగవల్లి కోసం వెతకడం ప్రారంభించారు. కాని నాగమల్లి, శిఖముఖులు ఆ ప్రాంతాల్లో ఎక్కడా లేరు. తన కులం వాళ్లను గాయపరిచింది గనుక ఎలుగును పట్టుకొని చీల్చి చెండాడాలన్న కోపంతో నాగమల్లి దాన్ని వదలకుండా వెంటబడి తరమసాగింది. తమ కాతిథ్యం ఇస్తున్న గండుపోతు కూతురు ఎక్కడ ప్రమాదంలో చిక్కుకుంటుందేమో అని శిఖముఖి ఆమెను వెన్నంటి పరిగెత్తసాగాడు. పైగా ఆ ఎలుగుబంటును కొండగుహ దగ్గర పట్టుకొని సవరపల్లెకు చేర్చింది తను. శిఖముఖి ఇలా ఆలోచిస్తూ ఎలుగుబంటు, నాగమల్లుల వెనక కొండలోయలో ఉన్న అరణ్యంలో చాలా దూరం పరిగెత్తాడు. చివరకు ఎలుగుబంటు బాగా అలసిపోయినట్టుంది. అది ఒక టేకుమాను పక్కగా నిలబడి కోరలు చాస్తూ చిన్నగా గాండ్రించసాగింది. నాగమల్లి ఒగర్చుతూ
దాన్ని సమీపించి చేతిలోని ఈటతో దాని గుండెల మీద పడబోయింది. కాని ఎలుగుబంటు ఆ దెబ్బ తప్పుకొని మాను వెనుకకు పోయి భీకరంగా గాండ్రిస్తూ నిలబడింది. ఆ సమయంలో శిఖముఖి నాగమల్లిని సమీపించాడు. నాగమల్లి అతడి రాకను చూసి చూడనట్టుగా తల తిప్పుకొని ఎలుగుబంటి మీద ఈసారి ఈటతో కలియబడేందుకు దానికేసి ఒక్కొక్క అడుగు వేయసాగింది. మళ్ళీ దానికి మరీ దాపులుగా వెళ్ళకు, పారిపోయే ఆశలేనప్పుడు క్రూరముఖం ఎంత సాహసం చేయగలదో నీకు తెలీదు అన్నాడు శిఖముఖి. ఆహా, తెలీదు. శవరకుర్రాడొచ్చి చెబితే తప్ప ఏది ఎలుగుబంటో ఏది ఎలకపిల్లో కూడా నాకు తెలీదు అని వెటకారంగా అంటూ నాగమల్లి తల తిప్పి శిఖముఖికేసి చూడబోయేంతలో అదే అవకాశంగా తీసుకొని ఎలుగుబంటు ఆమె మీదకు దూకింది. కాని అది మీదికి దూకపోయే ముందు పెట్టిన గుర్రు ధ్వని వింటూనే నాగమల్లి ఈటెను 2 చేతులతో దాని గుండెలకేసి బలంగా ఊపింది. ఈటె ఎలుగుబంటి గుండెల్లో గట్టిగా పొడుచుకుంది. కాని అది ఎగిరి మీద పడే వేగానికి నాగమల్లి కాలు నిలదొక్కుకోలేక వెనక్కు పడిపోయింది. ఎలుగుబంటి ఆమె తలను గావుపట్టు పట్టేందుకు పెద్దగా నోరు తెరిచింది. శిఖముఖి నడుము నుంచి వేలాడుతున్న చురకత్తిని చర్రున లాగి మెరుపులా ఎలుగుబంటు మీదకి దూకి ఎడం చేత్తో దాని కంఠాన్ని వెనక్కి లాగుతూ అదే ఊపుతో కుడి చేతిలో ఉన్న చురకత్తిని బలంగా దాని మెడమీద గుచ్చి నరాలు తెగేట్టుగా మెలితిప్పాడు. ఎలుగుబంటు నాగమల్లిని వదిలి పెద్దగా గాండ్రిస్తూ శిఖముఖి మీద విరుచుకుపడింది. శిఖముఖి ఒక చేత్తో ఎలుగుబంటి మెడను గట్టిగా పట్టుకొని దాని వాడికూరలకు తన తల దొరక్కుండా చూసుకుంటూ చురకత్తితో దాని శరీరం మీద అందిన చోటనల్లా బలంగా పొడవసాగాడు. ఈ లోపల నాగమల్లి లేచి నిలబడింది. ఆమెకు శిఖముఖి మీద తన తండ్రిని కొట్టి గాయపరిచాడన్న పగ, కోపం ఉన్నా ఈ సమయంలో అతడు తనను రక్షించేందుకు ప్రయత్నించి ఎలుగు వల్ల ప్రమాదం తెచ్చుకున్నాడన్న గ్రహింపు కలిగింది. వెంటనే ఆమె ఎలుగుబంటు శరీరంలో దిగి ఉన్న తన ఈటెను ఒక గుంజు గుంజి బయటకు లాగి దానితో ఎలుగు డొక్కలో ఇటునుంచి అటు దూసుకుపోయేట్టుగా ఒక్క పోటు పొడిచింది. ఎలుగుబంటి ఒకసారిగా పెద్దగా గాండ్రించి వెల్లకిలా పడి గిలగిలా తన్నుకోసాగింది. శిఖముఖి లేచి నిలబడ్డాడు. అతడి శరీరం మీద అక్కడక్కడ ఎలుగుబంటు వాడి గోళ్ల వల్ల చిన్న చిన్న గాయాలై కొద్దిగా నెత్తురు కారుతున్నది. అతడి కుడి చేతిలోని చురకత్తి రక్తం ఓడుతున్నది. నాగమల్లి అతన్ని నఖశిఖ పర్యంతం ఓసారి పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వబోయి అంతలోనే ముఖం మీద చిరుకోపం కనబరుస్తూ, అంత చిన్న కత్తితో ఎవరైనా ఎలుగుబంటి మీద కలయబడతారా? మీ శబరకులం వాళ్ళలో ధైర్యసాహసాలున్నాయేమో గాని యుక్తి నేర్పుల్లాంటివి కనబడడం లేదు. నీకేమైనా ప్రమాదం జరిగి ఉన్నట్టయితే అందుకు కారణం నేనేనా? మీ తండ్రి మా మీద దొమ్మి చేసి ఉండేవాడు అన్నది. యుక్తులు కుయుక్తులు మనుషుల మీద పారినంత తేలికగా క్రూర మృగాల మీద పారవు. నిన్ను చంపబోతున్న ఎలుగును ఏ యుక్తి నేర్పు ఉపయోగించి నేను విడిపించగలిగేవాణ్ణి? ఆ క్షణంలో నా దగ్గర చిన్న కత్తి కూడా లేకపోతే వట్టి చేతులతోనైనా సరే దానిమీద కలయబడేవాణ్ణి అన్నాడు శిఖముఖి. నాగమల్లి ఆ మాటలకు కొంచెంగా ఆశ్చర్యపోయి, నీ శత్రువు కూతురు ప్రాణాలు కాపాడేందుకు అంత సాహసం చేసేవాడివా అని అడిగింది. గండుపోతు నాకు శత్రువు కాదు. ఏ పరిస్థితుల్లో మేమిద్దరం ఈటలు తీసుకొని పోట్లాడుకోవలసి వచ్చిందో ఆ సంగతి మీ వాళ్లకు మా వాళ్లకు కూడా బాగా తెలుసు. జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు వాదోపవాదాలెందుకు? గాయాలకు ముందు ఆకుపసరు పోయాలి. నీవు బాగా గాయపడ్డావు. వాటి నుంచి తీపు సలపరం మొదలవకముందే ఆకురసం తెచ్చి పూసుకో. నెత్తురు కట్టించి గాయాన్ని మాన్పే ఔషధపత్రాలేవో గుర్తించి తెచ్చుకోగలవా? లేక నేను కోసుకొచ్చి పెట్టనా? అంటూ శిఖముఖి చుట్టూ ఓ మారు కలయజూసి మహావృక్షాలకు దిగువన అల్లిబిల్లిగా పెరిగిన పొదలకేసి బయలుదేరాడు. నాగమల్లి అతన్ని ఆగమని హెచ్చరించి, నేను అరణ్యంలో పుట్టి పెరిగినదాన్నే. మందుకు పనికొచ్చే ఆకులేవో నాకు తెలియనివి కావు. వాటిని నీక్కూడా నేనే తెచ్చి ఇస్తాను. మా వాళ్ళు అన్నట్టు ఈ చచ్చిన ఎలుగుబంటు ఆ దొంగ పూజారేమో లేచి పారిపోకుండా చూస్తుండు అంటూ చిరునవ్వు నవ్వి చెట్లలోకి పోయి 4-5 నిమిషాల్లో ఇన్ని ఆకులు గుప్పెట్లో తీసుకుని వచ్చింది. నాగమల్లి తిరిగి వచ్చేసరికి శిఖముఖి ఒక ఎండు మోడు మీద కూర్చొని ఆమెను గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నాగమల్లి కనబరిచిన ధైర్యసాహసాలేగాక ఆమె అందచందాలు కూడా అతడి హృదయాన్ని బాగా ఆకర్షించినాయి. ఏమిటంత ఆలోచన? ఇదిగో ఆకురసం అంటూ నాగమల్లి శిఖముఖిని సమీపించింది. అతడు ఉలిక్కిపడి నిద్రలేచినట్లుగా ఆమెకేసి చూసి చేయి చాపాడు.
కాని నాగమల్లి ఆకుల్ని అతడికి ఇవ్వలేదు. వీపు మీద, భుజాల మీద కూడా ఎలుగు ఓళ్లతో బాగా రక్కింది. అక్కడ పసరు రాసుకోవడం నీ వల్ల ఏమవుతుంది గాని నే రాస్తాను అంటూ శిఖముఖి గాయాల మీద ఆకు నలిపి దాని పసరు పూయసాగింది. శిఖముఖి పసరు తగిలినప్పుడల్లా బగ్గుమని మండే గాయాల బాధను మరిచిపోయి ఆమె ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు. పసరు రాయటం పూర్తవగానే నాగమల్లి అతన్నుంచి కొంచెం ఎడంగా పోయి తన శరీరం మీద గాయాలకు పసరు రాసుకోబోయింది. కాని శిఖముఖి చప్పున లేచి ఆమె దగ్గరకు పోయి చేతిలో ఉన్న ఆకుల్ని లాక్కునేందుకు ఆమె గుప్పెళ్లను బలంగా పట్టుకొని, నాకు నువ్వు చెప్పిందే నీకూ చెల్లుతుంది, ఇప్పుడు వంతు నాది అంటూ ఆమె ఇచ్చిన ఆకుల్ని మరికాస్త రసమొచ్చేలా అరచేత్తో నలిపి ఆమె శరీరం మీద దెబ్బలు తగిన చోటల్లా రాయసాగాడు. నాగమల్లి లేని బాధను కనబరుస్తూ చిన్నగా మూలుగులు ప్రారంభించింది. ఈ స్థితిలో లోయ పైనున్న కొండభాగం మీద గుబురు చెట్లల్లోంచి నా బిడ్డల్లారా హహహ అన్న వికృత కంఠధ్వని వినిపించింది. శిఖముఖి, నాగమల్లి తలలు ఎత్తి పైకి చూశారు. మిమ్మల్నిద్దరినీ హిమాలయాలకు అటూ ఇటూ 100 యోజనాలకు మహారాజు మహారాణులను చేయబోతున్నాను. ఇదిగో నా దూత మీ దగ్గరకే వస్తున్నాడు. వాడి ద్వారా నా సందేశం సర్వం తెలుసుకోండి అంటూ వికృత కంఠం మరోసారి పలికింది. తలలు ఎత్తి నిశ్చేష్టులై చూస్తున్న శిఖముఖి, నాగమల్లులకేసి చెట్ల కొమ్మల మీదుగా ఒక మానవాకారం ఎగురుతున్న పక్షిలా చేతులు చాచి కిందకు దిగసాగింది. ఇంతటితో శిథిలాలయం 9వ భాగం పూర్తయింది. తరువాత భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.